హాయ్ అండి, సింపుల్గా ఈజీగా రవ్వ లడ్డూని చాలా తక్కువ టైంలో చాలా సాఫ్ట్గా జ్యూసీగా ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కగానే ఇప్పుడు 2 కప్పుల సుజీ రవ్వను వేసుకోవాలి. బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, అది వేసుకొని పూర్తిగా లో ఫ్లేమ్లో నిదానంగా ఒక 15-20 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వని ఇలా మంచిగా పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వంతా తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తురిమిన పచ్చి కొబ్బరిని 1 కప్పు వేసుకోవాలి. తురుముకున్నా పర్వాలేదండి, లైట్గా పల్సెస్లో గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని లో ఫ్లేమ్లో 10-15 మినిట్స్ పాటు నిదానంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ కొబ్బరిని కూడా రవ్వ వేసుకున్న ప్లేట్లోనే వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారే వరకు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1.5 కప్పుల షుగర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 6-7 ఇలాచీని కూడా వేసేసి మూత పెట్టుకొని మంచిగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ షుగర్ పౌడర్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. బాదం, పిస్తా, కాజుని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లో ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎర్రగా వేయించొద్దండి, అంత టేస్టీగా ఉండవు. లైట్గా వేయించుకుంటే బాగుంటాయి. ఇప్పుడు వీటిని చల్లార్చుకొని మనం ఆల్రెడీ చల్లారబెట్టుకున్న రవ్వలో షుగర్ పౌడరు, డ్రై ఫ్రూట్స్ని వేసేసి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ చేత్తో మొత్తం మిక్స్ అయ్యేలాగా షుగర్ పౌడర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కాచిన గోరువెచ్చని పాలని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇదంతా కూడా ముద్దలాగా అవుతుందా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత రవ్వంతా కూడా ఒక దగ్గరగా అనుకొని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పాటు మంచిగా నాననివ్వాలి. ఇలా పూర్తిగా నానిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసేసి రవ్వంతా బాగా కలుపుకొని కొంచెం రవ్వను తీసుకుంటూ లడ్డూలాగా చుట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు రెడీ అయిపోతుందండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.